పడుతుంది అనేది పూర్తిగా అయిపోయింది కనుక ఈరోజు హైదరాబాద్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఉంది. ఎందుకంటే ఆ రోజు మొదటిగా ఫస్ట్ ప్లీనరీలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము, ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా మీ అందరికి తెలుసు. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ అమలైనవి కనుక ఆ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోరుకుంటున్న వాళ్ళు ఈ రోజు కూడా తెలంగాణలో ఒక బలంగా ఉంది. అందుకొరకే మన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒక బలంగా అడ్డుకోగలిగినాం. ఈ రోజు కాంగ్రెస్, తెలుగుదేశం ఎన్ని కుట్రలు చేసినా, ఎంత చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉంది అనే విధంగా సర్పంచ్లు గుర్తులు లేకుండా ఎన్నికలు జరిగినా గుర్తులు లేనివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావు కనుక ఓడిపోయినాయి అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడము, ఏం చెప్పినా సాధారణ ఎన్నికల్లో రేపు గుర్తుతో పెట్టే ఎన్నికలు కనుక రేపు ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికల్లో అదేవిధంగా సాధారణ ఎన్నికల్లో వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక బలమైన శక్తిగా ఎదుగుతుంది. అందుగురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ ఇచ్చినా అందరి కోరిక మేరకు ఇచ్చినా ఈ రోజు మేమంతా తెలంగాణ ప్రాంత వాసులుగా స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే అందరికీ కూడా ఈరోజు తెలంగాణ వాసులు బిడ్డలందరికీ కూడా చనిపోయిన వాళ్ళకు ఆత్మశాంతి కలిగినట్టు, వాళ్ళకు ఆ కష్టం మీదనే ఈ రోజు ఈ తెలంగాణ ఏర్పడిందని ప్రతి ఒక్కరు చెప్పుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ తెలంగాణ బిడ్డల అభిష్టం మేరకు ఈ రోజు తెలంగాణ ఏర్పడినందుకు వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ఒకటే ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కూడా ఈ రోజు పార్టీకి పడుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ ప్రాంతంలో వస్తే అక్కడ ఎంత అయితే అభివృద్ధి ఉందో అంతకంటే ఎక్కువ అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కోరుకుంటా ఉంది కనుక అందరూ బాగుండాలని కోరుకున్న పార్టీ వైఎస్ఆర్. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో తప్పక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం.